అమాయకపు ఆదివాసీలపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిబడుగుల మల్లన్న, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్లు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎన్టీపీసీ మేడ్పల్లి సెంటర్లో ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి మావోయిస్టులను అణిచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను, మావోయిస్టులను హత్య చేసిందని ఆరోపించారు. 17 నెలల కాలంలో దాదాపు 540 మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య చేశారని, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ వనరులు అదాని అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అడవి సంపదను కొల్లగొట్టేందుకు ఆదివాసులను అడవుల్లో తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుందన్నారు. ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు 24వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి, సంఘీభావం తెలియడానికి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు నాయకులు రామఠెంకి మల్లేష్, జనగామ రాజన్న, సమతా సైనిక్ దళ్ నాయకులు చీమల ఆనంద్, జమ్మిడి అశోక్, గూడూరు లవణ్ కుమార్, గన్న మహేష్, కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.